గం గణపతియే నమః. అందరికీ నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా వారరాశి ఫలాలని సెప్టెంబర్ మాసం 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని ఆధారంగా చేసుకొని శాస్త్రోక్తంగా మేషరాశి మొదలు మీనరాశి వరకు ఆయా రాశుల వారికి జనరల్ ప్రెడిక్షన్ని తెలియజేయబోతున్నాను. వ్యక్తిగత జాతకానికి దీనికి చాలా తేడా ఉంటుంది. కానీ మీ యొక్క దశ అంతర్దశలు కానీ భుక్తి సూక్ష్మ ప్రాప్త దశలు కానీ బాగా కానీ యోగిస్తే ఇప్పుడు నేను చెప్పే విషయాలు కూడాను మీకు చాలా వరకు వర్తిస్తాయి. అయితే ఈ వారంలో గ్రహాల యొక్క పరిస్థితులు చూస్తే మేషములో రాహువు, సింహములో శుక్రుడు, అలాగే కన్యలో రవి బుధులు, తులలో కేతువు, మకరములో వక్రించినటువంటి శని, మీనములో వక్రించినటువంటి గురువు సంచరిస్తున్నారు. అయితే 24వ తారీఖున వారాంతము నాడు శుక్రుడు సింహరాశి నుంచి కన్యారాశిలోకి గోచారం చేయడము, నీచ పొందడం జరుగుతుంది. అయితే చంద్రుని యొక్క సంచారాన్ని మనం పరిశీలిస్తే మిథున, కర్కాటక, సింహరాశుల్లో సంచారాన్ని ఈ వారమంతా కొనసాగిస్తారు. తత్ఫలితంగా వృశ్చిక రాశి వారికి, ధనుస్సు రాశి వారికి, మకర రాశి వారికి చంద్రాష్టమం సంభవిస్తుంది. ఆయా రోజుల్లో ఎలాంటి నియమములు పాటించాలన్న విషయం కూడాను ఆయా రాశుల గురించి చెప్పేటప్పుడు చెప్పడం జరుగుతుంది. కాలపురుషునికి మొదటి రాశి అయినటువంటి మేషం గురించి ఈ వారము ఆ మేష రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంశాన్ని క్లుప్తంగా కొన్ని పాయింట్లు వైజ్గా చెప్పడం జరుగుతుంది. అందులో నెంబర్ 1 ఏమిటంటే, కుజుడు మీ రాశికి అధిపతి అయ్యి వృషభములో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ వృషభం అనేది జనరల్గా ఒకరికి ధనాన్ని కలిగించే, డబ్బు, వాక్కుని, కుటుంబాన్ని ఏర్పరిచే స్థానం. అందులోకి కుజుడు వెళ్ళి చేరడం జరిగింది. జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే, కుజుడు అగ్రెసివ్, కోపస్థుడు అయినటువంటి గ్రహము, ఆవేశంగా నిర్ణయాలు తీసుకునే గ్రహం అని చెప్తారు. కానీ ఇక్కడ కుజుడు ఎప్పుడైతే మీ యొక్క వృషభ రాశిలో అంటే మేషరాశికి 2వ భావంలో ధనస్థానంలో కూర్చో ఉంటారో, మీ లక్ష్యమంతా ఎలా ఉంటుందంటే చాలా చక్కగా మాటలతో గెలుచుకుని రావాలి, ధనాన్ని సంపాదించాలన్న ఆలోచన మాత్రమే ఉంటుంది. నేను చెప్పే కొన్ని విషయాలు వ్యత్యాసంగా ఉన్నా ఇదే నిజం. అది ప్రాక్టికల్గా నేను తెలుసుకున్న విషయాలు కూడా మీకు పొందుపరుస్తున్నాను. జన్మరాశిలోనే రాహు సంచారం ఉండడం వల్ల ఎలాగో ఒకలా నెట్టుకు రావాలి, మనం మంచి చేస్తున్నామా చెడ్డ చేస్తున్నామా అనేది కాకుండా ఎలాగానో ఒకలాగా జీవితాన్ని కొనసాగించేయాలి, ఈ వారం గడిపేయాలన్నటువంటి ఆలోచన ఈ మేషరాశి వారికి ఉంటుంది. అలాగే ద్వితీయాధిపతి శుక్రుడు పంచమ స్థానంలో సంచారం చేయడం జరిగింది కాబట్టి సాధారణంగా సంతాన విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి కూడా చాలా బేసిక్గా ఉంటాయి. తత్ఫలితంగా ఆ యొక్క పెట్టుబడి మీరు వారి మీద పెట్టే ఖర్చు తిరిగి ఇంటికి రావడానికి కూడా అవకాశము, ప్రయోజకత్వాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ పంచమాధిపతి రవి షష్ఠమాధిపతి అయినటువంటి బుధంతో కలిసి ఉన్నారు కదా. ఆ సందర్భంలో చాలామంది ఏమిటంటే బుధాదిత్య యోగము అని చెప్తుంటారు. బుధాదిత్య యోగం అనేది ఏముండదు ఇక్కడ. కాకపోతే ముఖ్యంగా ఈ ఇద్దరు కూడాను ఒక 5 డిగ్రీల లోపల కానీ కలిస్తే అప్పుడు బుధుడు చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి రవికి ఎట్టి పరిస్థితుల్లో కంబషన్ కాకుండా ఉంటారు. వాళ్ళిద్దరూ అంత దగ్గరలో ఉంటారు. దానివలన మనకి నష్టమేమి ఉండదు. కాకపోతే ఇలా గమనించినట్లయితే శత్రువుల బాధ నుండి తప్పించుకునే దానికి మార్గం కనబడుతుంది అని మాత్రం చెప్పొచ్చు. కేతువు తులలో సంచారం చేయడం, అది కూడా కాలపురుషుని 7వ భావం అయింది. 7వ భావం అంటే కలత్ర భావము, భాగస్వామి భావం కాబట్టి తప్పనిసరిగా కలత్ర దోషము ఉంటుంది. అలాగే భాగస్వామి వ్యాపారాల్లో కూడా లోపాలు కనబడతాయి. మనము సామరస్యంగా వెళ్తే సమస్య అయితే ఉండదు.
అలాగే శని ఇప్పుడు మీకు దశమ కేంద్ర స్థానంలో వక్రించి సంచారం చేశారు కాబట్టి జీవన స్థానంలో జీవనకారకుడు సంచారం అనేది ఒక విధంగా బాగానే ఉంటుంది. కానీ శని యొక్క దృష్టి గురువు మీద ఉంది. అలాగే శని యొక్క దృష్టి మీ రాశికి చతుర్థ స్థానం మీద ఉంది. శని యొక్క దృష్టి జనరల్గా మీ రాశికి చూసినట్లయితే యాక్చువల్గా 10వ దృష్టి అనేది ఉంటుంది కాబట్టి మీకు సర్వసాధారణంగా కేతువు మీద కూడా పడుతుంది. శని కేతువుల యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే ఏ పనిలో కానీ ఇంట్రెస్ట్ లేకుండా చేస్తాడు. అందువలన పనిలో నిర్లక్ష్యం అనేది ఏర్పడుతుంది. అందువల్ల మీరు కొద్దిగా యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. గురువు వక్రించి మీకు ద్వాదశ స్థానం అంటే ఏమిటంటే 12వ స్థానం వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి కొద్దిగా ఖర్చు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. అది శుభ ఖర్చులుగా మార్చుకోండి. 18, 19 తారీఖులో అదృష్టం కలిసే రోజులుగా ఉన్నాయి. 20, 21, 22లో తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. 23, 24వ తారీఖులో మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిల యొక్క ఆరోగ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి మాట దగ్గరగా అంటే చాలా వరకు దగ్గర బంధుత్వులతోనే మీకు విరోధం ఏర్పడడానికి అవకాశం ఉంది మాటల వలన. భరణి నక్షత్రానికి చెందినటువంటి వారికి మీ యాంబిషన్ నెరవేరబోతుంది. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి శత్రుత్వ బాధలు తగ్గబోతున్నాయి. అయితే ఈ వారంలో మీరు లక్ష్మీదేవిని పూజించండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వృషభ రాశి అనేది కాలపురుషునికి 2వ భావం అంటే ధనభావం. అదే మీకు రాశిగా రావడము, అందులో కుజుడు కూర్చోనడం, 12వ భావాధిపతి కుజుడు కూర్చోనడం తత్ఫలితంగా మిమ్మల్ని ఎత్తుకుంటూ కొన్ని ఖర్చులు వ్యయం అనేది ఎత్తుకుంటూ రావడం అనేది జరుగుతుంది. అది కూడా ముఖ్యంగా ప్రమాదాలకు సంబంధమైనటువంటి కానీ లేకపోతే మీ యొక్క భాగస్వామికి సంబంధించినటువంటి విషయంలో ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ 4వ స్థానంలో శుక్రుడు సంచారం మీ జన్మరాశ్యాధిపతి 4లో ఉండడం వల్ల నవీన వస్తువులు కొనాలి, గృహాన్ని నిర్మాణం చేయాలి, మంచిగా మన యొక్క పబ్లిక్లో సుఖవంతమైన జీవితాన్ని పొందుతున్న కుటుంబం ఇది అని పేరు తెచ్చుకోవాలి అన్నట్లుగా ఉంటుంది. రవి మరియు బుధుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల శత్రువులు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తారు. కావాలనే మిమ్మల్ని గోకి రెచ్చకు రగడలకు పిలవడం అనేది జరిగే అవకాశం ఉంది. కేతువు 6వ స్థానంలో సంచారము, ఆ కేతువుని భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని చూడడం అనేది జరిగింది కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు అని తెలుసుకొని కానీ మీరు ప్రవర్తిస్తే ఆరోగ్య విషయంలో కానీ ధన విషయంలో కానీ సమాజంలో గౌరవ విషయంలో కానీ మీరు చాలా జాగ్రత్త పడినవారుగా ఉంటారు. అలాగే శని భాగ్యస్థానంలో వక్రించి సంచారం చేయడము తండ్రి యొక్క విషయంలో జాగ్రత్త పడాలి. తండ్రికి అసహనం ఉంటుంది. తండ్రి ఆరోగ్యాన్ని గమనిస్తూ రండి. నూతనంగా మీరు ఏదైనా వ్యాపార ప్రయత్నాలు చేసేటట్టుగా ఉంటే ఆచితూచి మీరు అడుగులు వేయవలసిన అవసరం ఉంటుంది. లాభస్థానంలో గురువు చాలా బలపడి ఉండడం వల్ల అంతేకాకుండా పూర్వీకుల నుండి వచ్చే ఆస్తిపాస్తుల్లో కొన్ని గొడవలు ఉన్నా కానీ అలాగే భాగస్వామి పరిష్కారాలు జరగలేదు, నేను ఒక వ్యాపారాన్ని పెట్టాలి, పెట్టుబడిగా నేను ముందుకు ఆ వ్యాపారాన్ని తీసుకెళ్లాలంటే నా దగ్గర డబ్బులు లేదు అన్నటువంటి వారికి ఈ వారము డబ్బులు అందే అవకాశం ఉంటుంది. ఎలా అందుతుంది? మాకు ఏ అవకాశం లేదంటే కనీసం మీ యొక్క దూరపు ఫ్రెండ్, ఎప్పుడో చిన్ననాటి ఫ్రెండ్ అయినా కానీ ఇతర దేశాల్లో ఉండడము, ఇతర రాష్ట్రాల్లో ఉండి ఏదో కాల్ చేయడం వల్ల వారి నుండి సహాయ సహకారాలు పొందే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. అయితే మీకు 18, 19వ తారీఖుల్లో కార్యంలో కొన్ని ఆటంకాలు, మీరు చేసే కార్యదీక్షతో లోపాలు ఏర్పడతాయి, దాన్ని సరిదిద్దుకోండి. 20, 21, 22 తారీఖుల్లో మీరు చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. అయితే ప్రయత్నము ఒకసారి గట్టిగా చేద్దామని మరి ఇంకోసారి పర్వాలేదులే జరిగిపోతుందిలే అని మాత్రం కాకుండా ఒక పట్టుదలతో కానీ మీరు కానీ చేయగలిగితే సక్సెస్ అవుతారు. 23, 24 తారీఖుల్లో కుటుంబంలో ఉన్నటువంటి యాక్సెసరీస్ ఇబ్బంది అవ్వడము, చీటీ పాటలు పాడేనటువంటి వారు, నెలకు ఒకసారి చీటీ పాటలు పాడే వాండర్గా ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ద్రోహము లేదా మోసము చేయబడే తరుణం ఇప్పుడు కనబడుతూ ఉంది, స్త్రీలకి ముఖ్యంగా. అలాగే కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము మీ సంతోషాన్ని మీరే పోగొట్టుకునే విధంగా ఉంది. అందుకని స్త్రీలతో
చాలా మెలకుగా ఉంటేనే మంచిది. మరియు రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి 20, 21, 22వ తారీఖులు అయితే చాలా అనుకూలంగా ఉంది. అన్ని విధాలుగా కలిసి రాబోతున్నాయి. మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము అధికంగా కోపం ఉంటుంది. ఆ కోపం వలన కొంతవరకు ఆదాయం ఉంది, కొంతవరకు అపనింద కలిగే అవకాశం కూడా ఉంది. అందుకు ఈ వారంలో మీరేం చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామిని అధికంగా ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ మిథున రాశి కాలపురుషునికి 3వ భావం. కాబట్టి ఈ మిథున రాశికి చెందినటువంటి వారు ఈ వారంలో 18, 19 తారీఖులు చూసినట్లయితే చాలా ఆనందంగా ఉండి వారి యొక్క ప్రైవేట్ జీవితాన్ని గురించి, రహస్యాల గురించి బయటికి చెప్పేస్తారండి. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళ విషయాలన్నీ కూడాను ప్రపంచానికి, ఈ బాహ్య ప్రపంచానికి, సమాజానికి పోస్టులు వేసి అతికించినట్టుగా అయిపోతుంది. ఇది ఒక డ్యామేజ్. అయితే తృతీయ స్థానం శుక్రుడు ఉండడం అనేది జరిగింది. వ్యయాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల జనరల్గా మీరు మాట్లాడే సందర్భంలో అనవసరమైనటువంటి పదజాలాలని ఉపయోగించుకొని తత్ఫలితంగా మీకు డ్యామేజ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. స్త్రీల విషయంలో మీరు ప్రవర్తించే విధానము ఒక విధంగా రైల్ గుండెల్లో పరిగెత్తే విధంగా, ఎలా డబ 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 అనేసి శబ్దం వస్తుంది కదా, ఆ విధంగా మీకు టెన్షన్ అధికమవుతుంది. ఎందుకంటే మనం ఏమన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తామా అన్నటువంటి ఆలోచన కలుగుతుంది. అది కూడా ముఖ్యంగా స్త్రీల వల్లనే. వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చతుర్థ స్థానంలో రవి బుధులు సంచారం అనేది జరిగింది కాబట్టి మీకు ప్రయత్నాలన్నీ కూడాను జరిగినట్టే ఉంటాయి, కానీ ఒక కొలిక్కి రావు. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మీ యొక్క తెలివితేటల్ని ఒక క్రిమినల్ మైండ్ అంటారు చూడండి, ఆ విధంగా కానీ మీరు కానీ ప్రవర్తించాలంటే, క్రిమినల్ మైండ్ అంటే ఒకరి చెడ్డ చేయడం కాదు, మీ గురించి మీరు ఆలోచించేటప్పుడు చక్కగా మీరు కానీ ఆలోచించగలిగితే దాంట్లో సర్వే అయిపోతారు. కేతువు పంచమ స్థానంలో సంచారం చేయడము ఇక్కడ కూడా మనం అంతగా బాగుండదు. మనసు ముఖ్యంగా వికల్పం అవుతుంది. ఏది చేయాలన్నా కానీ కలిసి రాదు ఏమిటి మనకు అన్నటువంటి ఒక ఫీలింగ్లో ఉంటారు. అంతేకాకుండా శని ఇక్కడ అష్టమ స్థానంలో అష్టమ శనిగా ఉన్నారు. కాబట్టి మీకు ఉన్నటువంటి టాలెంట్ అంతా కూడా దాచివేయబడుతుంది. ఏ పని చేసినా కానీ ఏదో అపనమ్మకంతో చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే గురువు మీకు దశమ కేంద్ర స్థానంలో ఉన్నప్పటికీ కూడాను ఉద్యోగ స్థానంలో, వృత్తి వ్యాపార స్థానంలో మీకు కష్టపడిన దానికంత ఫలితం రాకుండా పోవడం అనేది, వేరే వాళ్ళు ఆ ఫలితాన్ని పొందడము, అందుకని ఈ ఉద్యోగంలో వద్దు, వేరే వ్యాపారం చేద్దాం, ఏ వృత్తిలో ఇంకొక వృత్తిలోకి వెళ్దాం అన్నటువంటి ఆలోచన ప్రేరేపణ జరుగుతుంది. అయితే ఒకటి ఇక్కడ పాజిటివ్ ఏమిటంటే రాహు లాభస్థానంలో సంచారం చేయడము ఒక పాజిటివ్ని ఇస్తుంది. అయినా కానీ ఆ లాభాలు వేరే వాళ్ళకి కానీ సద్వినియోగపరచకపోతే, ఆ లాభం వాళ్ళకి రాకపోతే, ఆ లాభం అనేది మీ మీదకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఒక మిరాకిల్ జరగాల, అప్పుడు సంభవిస్తుంది. అయితే 20, 21, 22వ తారీఖుల్లో కుటుంబంలో ఉన్నటువంటి ఎవరికి కానీ మనశ్శాంతి ఉండదండి. కావాలంటే చూడండి. 23, 24 తారీఖుల్లో మీ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. మీ కుటుంబానికి ఎవరికైనా ఒక స్త్రీకి కనీసం సిల్వర్ ఐటమ్స్ అన్న కొనాలన్నటువంటి ఆలోచన కలుగుతుంది. 24వ తారీఖున కంపల్సరిగా మీరు నవీన వస్తువుని మీ ఇంటికి తీసుకొచ్చుకుంటారు. ఇది ఖాయమని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు ఖర్చులు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారు స్త్రీలు పొదుపు చేసుకున్నటువంటి ధనాన్ని వారు ఇంకా పెంచుకోవాలన్న ఉద్దేశంతో చిన్న చిన్న వడ్డీలకి ఇవ్వడం అనేది ప్రారంభిస్తారు. దానివలన నష్టం అధికంగా ఉంది, కానీ లాభం కంటే అని కూడా చెప్పవచ్చు. 23, 24 తారీఖుల్లో అది మీరు చాలా వరకు గమనించవచ్చు కూడా. అయితే ఇక్కడ ముఖ్యంగా పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ధన లేమనేది ఏర్పడుతుంది ఈ వారం. అందుకని మీరేం చేస్తారంటే లక్ష్మీదేవిని, శివుని ఆరాధన చేయండి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి
ఈ కర్కాటక రాశి అనేది కాలపురుషునికి 4వ భావం కింద వస్తుంది. అంటే 4 అంటే ఏమిటంటే విద్య, తల్లి ఇలాంటి విషయంలో. అందువల్ల చాలా సెన్సిటివ్గా మీరు ప్రవర్తించాలి ఇక్కడ. ఎప్పుడంటే 20, 21, 22 తారీఖుల్లో ఈ 3 రోజులు తల్లిని కానీ మీ అత్తని కానీ కష్టించకుండా ఉండాలి. మీరు తీసుకునే ఆహార పదార్థాలు నియమబద్ధంగా తీసుకోవాలి. జంక్ ఫుడ్స్ తీసుకుంటే మాత్రం ప్రమాదానికి గురి అవకాశం కూడా కనబడుతుంది. 23, 24 తారీఖుల్లో కుటుంబంలో స్త్రీల వలన మాట పడవలసిన పరిస్థితి కూడా కలుగుతుంది. అందువల్ల వాళ్ళు ఏదో మాట అన్నారని మీరు వెంటనే మరొక మాట అనడం వల్ల వాగ్వేదం జరిగే అవకాశం ఉంది. అయితే 18, 19 తారీఖులు ఏమన్నా బాగుందా అంటే బాగుంది. కాకపోతే మీరు సంతోషంగా ఉండాలంటే కొద్ది ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం కూడాను ఏర్పడుతూ ఉంది. అయితే లాభస్థానంలో కుజుడు సంచారం చేయడం అనేది జరిగింది కాబట్టి మీరు ఈ వారంలో ఏదైనా కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఫీల్డ్లో ఉన్నటువంటి వారు, రియల్ ఎస్టేట్ సంబంధమైనటువంటి ఫీల్డ్లో ఉన్నవారు అధిక పెట్టుబడిని పెట్టడం అనేది అంత మంచిది కాదని మాత్రం నేను సలహా ఇవ్వగలను. రాహు ఇప్పుడు మీకు 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు ఇంతవరకు వృత్తి వ్యాపారాల్లోనూ ఉద్యోగంలో కూడాను వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది మైనారిటీ పీపుల్స్ వాళ్ళు మీకు సహకారాన్ని అందించే అవకాశం కూడా కనబడతా ఉంది. అయితే కేతువు 4వ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మీ యొక్క చెస్ట్కి కింద భాగంలో స్త్రీలకైనా కానీ పురుషులకైనా కానీ ఏదో బరువుతో కూడినటువంటి ఒక బాధ, నొప్పి అనేది కలుగుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఏమీ లేదండి, మీకు బాగానే ఉంది, అన్ని టెస్టులు నార్మల్ అని వస్తుందని అంటారు. అది ఎందుకు వచ్చిందనేది విషయాన్ని దగ్గరలో ఉన్న మంచి గురువుని సందర్శించి తెలుసుకోండి. అదే సందర్భంలో రవి బుధులు తృతీయ స్థానంలో మంచి బలపడి ఉన్నారు. అయితే అక్కడికి 24వ తారీఖున శుక్రుడు నీచ పొంది రావడం జరుగుతుంది. బుధుడు ఉచ్చ పొందున్నారు కాబట్టి నీచ భంగ యోగం అనేది జరిగి ప్రభుత్వ రంగాల్లో కానీ రాజకీయ రంగాల్లో ఎవరైనా ఉంటే ఉన్న ఫలంగా వారికి ఒక మంచి పేరు రావడము, నామినేటెడ్గా ఏదైనా ఒక చిన్న పోస్ట్ని వాళ్ళకి అతికించడం కూడా జరుగుతుంది. ఇదే సమసప్తమ స్థానాన్ని చూడండి, శని వక్రించి సంచారం చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ మీకు వివాహం జరిగి ఉంటే మీ భార్య మిమ్మల్ని అంటుంది ఏమంటే, అందరూ పాస్ట్గా డబ్బు సంపాదిస్తున్నారు, వ్యాపారాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు, మీరెందుకు ఇంత స్లోగా ఉన్నారు అని అంటుంది. అలాగే సంసార జీవితంలో కూడాను అంత యాంగ్జైటీగా సంతృప్తికరమైన జీవితాన్ని మాకు ఇవ్వటం లేదన్నటువంటి ఆలోచన కూడాను కలిగిస్తుంది అనడంలో సందేహమే లేదు. అయితే భాగ్యస్థానంలో గురువు మాత్రం బలంగా ఉన్నారు. తత్ఫలితంగా మీకు ఇంతవరకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి నయం కాని రోగాలతో ఇబ్బంది పడుతూ ఉంటే తప్పనిసరిగా రోగ నివారణ శక్తి పెరుగుతుంది. అంటే నిరోధక శక్తి అనేది అంటారు కదా, ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ఈ వారంలో విశేషించి పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఆర్థిక ఎదుగుదలలో మార్పులు వస్తాయి, మంచిగా ఉంటుంది. పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారు ఈ వారము చాలా వరకు ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారు. అలాగే ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారు వారి కనిష్ట సహోదరులతో గొడవ పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. అయితే ఇందుకు మనం ఏం చేయాలంటే గణపతిని ఆరాధన చేయండి. సింహరాశికి చెందినటువంటి వారికి, ఈ సింహరాశికి చెందినటువంటి వారు ఎప్పుడు కూడాను ఏం చేస్తుంటారంటే వారి యొక్క జాతకంలో సింహరాశి కానీ సింహలగ్నం కానీ ఉంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ యొక్క జనరేషన్ గురించే ఆలోచిస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళ యొక్క వంశంలో అమ్మాయిల గురించి ఎక్కువగా ఆలోచిస్తే రకంగా ఈ వారం ఉంటుంది. ముఖ్యంగా 23, 24వ తారీఖుల్లో వారికి ఎలాంటి లైఫ్ని మనం ఏర్పాటు చేయాలి, ఎలాగ చదివించాలి, ఎలాగ వివాహం చేయాలి, ఇలాంటి విషయాల్లో ఎక్కువ తలమునకలై ఉంటారు. ద్వితీయ స్థానంలో జన్మరాశ్యాధిపతి రవి, అలాగే మీ రాశికి లాభాధిపతి అయినటువంటి బుధుడు సంచారం చేస్తున్నారు కాబట్టి ఒక విధంగా మంచి ఫలితాలు వస్తాయి. కాకపోతే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైనా ఒకరికి
లేదా కుటుంబ పరంపరలో, వంశంలో ఏదేని ఒక అపశకునం. ఎలాంటి అపశకునం అంటే వివాహమయ్యి కూడాను సక్సెస్ఫుల్ లైఫ్ని పొందలేని వారు మీకు తటస్థపడము, వారి బాధను మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే కేతు తృతీయ స్థానంలో సంచారం చేయడం అనేది ఒక కమ్యూనికేషన్లోనే కాకుండా ఇరుగు పొరుగు వారితో కూడా కొన్ని చిన్న చిన్న అనవసరమైనటువంటి గొడవలు కలగడానికి అవకాశం ఉంది. శని ఇప్పుడు షష్టమ స్థానంలో బలంగా ఉన్నారు కాబట్టి ఉద్యోగ ప్రయత్నం బాగా ఉంటుంది, సమస్య అయితే ఉండదు. అయితే ఇక్కడ విశేషించి శని మీ యొక్క రాశిని కూడా చూస్తున్నారంటే మీ రాశికి సంబంధం లేదు, కాకపోతే మీ రాశికి వ్యయ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి వ్యయము ఎక్కువగా చేస్తాడు అని కూడా చెప్పవచ్చు. అంటే ఖర్చు ఎక్కువ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా గురువు అష్టమ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి ఆర్థికంగా ఇంతకుముందు నేను చెప్పినట్లయితే కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ వారాంతంలో ఆర్థికంగా సహాయం చేసే ఒక స్త్రీ మీకు తటస్థపడి సహకారాల్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. భాగ్యస్థానంలో రాహు సంచారం బాగుంది కాబట్టి ఇతర దేశాలకి వెళ్ళడం కానీ, లేదా ఉన్నత విద్యను అభ్యసించడం కానీ, కోర్టు వ్యవహారాల్లో చాలా లాజిక్ని యూజ్ చేసి, మంచి లాజిక్ యూజ్ చేసి సక్సెస్ అవ్వడం కానీ జరుగుతుంది. మరి 10వ స్థానంలో కుజుని సంచారము చాలా అనుకూలంగా ఉంటుంది. తండ్రి ఎవరైనా మీకు మంచి ఒక పొజిషన్లో ఉంటే అతనికి ఇంకా కూడా ఉన్నతి ఇచ్చి ఆ తండ్రి యొక్క ఆదాయం అనేది పెరిగే మార్గం అనేది ఇక్కడ కనబడతా ఉంది. అయితే మీకు 18, 19 తారీఖుల్లో మీరు ఊహించిన దానికంటే మంచి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. 20, 21, 22 తారీఖులో కొద్దిగా వ్యయం ఉన్నప్పటికీ బ్యాలెన్స్ అవుతుంది. 23, 24 తారీఖులో మాత్రం చాలా ఆహ్లాదభరితంగా మీ జీవితాన్ని కొనసాగిస్తారు. మీలో చాలామంది ఆహారాన్ని ఇష్టంగా తీసుకునే వాళ్ళు ఉంటారు ఈ 2 రోజులు. మరియు మఖా నక్షత్రానికి చెందినటువంటి వారు ఈ వారంలో మీ యొక్క సబ్స్టిట్యూయెంట్ అంటారు, అంటే మీ పనుల్ని ఎవరికైనా అప్పచెప్తే ఆ పనుల్ని మీ పనులుగా చేస్తారు. అలాంటి వాళ్ళని నమ్మకుండా ఉంటేనే మంచిది. మరియు పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. అదృష్టకరమైనటువంటి జీవితం అనేది ఏర్పడబోతుంది. అలాగే ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి కుటుంబంలో కొన్ని చిన్న చిన్న గొడవలు, కోపతాపాలు కలగడానికి అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్త పడండి. దీనికి మీరేం చేయాలంటే విశేషించి రుద్రాభిషేకం చేపించండి. కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ కన్యారాశి అనేది ఒక పంచాయతీ రాశి. ఎప్పుడు చూసినా ఏదో ఒక విషయవాంఛతో కూడినటువంటి అనవసరమైనటువంటి వాగ్విదాలు తీసుకొచ్చే రాశి. ఆ రాశిలో ఇప్పుడు మీ జన్మరాశ్యాధిపతే వచ్చి పొందారు. అక్కడికి 24వ తారీఖున శుక్రుడు నీచ పొందడానికి వస్తున్నారు. ఆల్రెడీ రవి వ్యయాధిపతి అక్కడ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూడండి ఏ కాంబినేషన్ ఉందో. మీరు అనుకున్నది ఒకటి, జరిగినది ఒకటి అంటారు చూడండి, ఆ విధంగా ఉండబోతుంది. నష్టం వస్తుంది అనుకున్న వాళ్ళకి లాభాలు అమితంగా రాబోతున్నాయి అనుకున్న వారికి నష్టాలు సంభవించే అవకాశము ఈ గ్రహాల యొక్క కాంబినేషన్ బట్టి ఉంది. అయితే ఒకవేళ వివాహం జరిగింది, యుక్త వయసులో ఉన్నారు అనుకుంటే లైంగిక సుఖం అధికంగా ఉండడానికి కూడా అవకాశం ఉంది. అలాగే కేతు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మీ మాటను చాలా పొదుపుగా ఉపయోగిస్తారు, రిజర్వ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. శని పంచమ స్థానంలో సంచారము పిల్లల యొక్క విషయంలో జాగ్రత్త పడాలి. వారి విద్య ఆటంకపడుతూ ఉంది ఏదో ఒక కారణం చేత. ఆ కారణాన్ని మీరు తెలుసుకొని ముందుకెళ్తే మంచిది. గురువు ఈ సందర్భంలో సమసప్తమ స్థానంలో సంచారం చెందుతూ అక్కడి నుంచి మీ రాశికి లాభస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి మంచి లాభాలు కలగడానికి అవకాశం అయితే ఉంది అని చెప్పవచ్చు. అలాగే గురువు తన సమసప్తమ దృష్టితో మీ జన్మరాశిని చూస్తున్నారు. అక్కడ రవి ఉన్నారు కాబట్టి బుధుడు ఉన్నారు. తర్వాత 24వ తారీఖున శుక్రుడు కూడా రావడం జరుగుతుంది. ఈ 3 గ్రహాలను కూడా చూస్తారు ఈ వారంలో.
వారాంతంలో కూడా. అప్పుడు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయంటే, మొత్తం మీద ప్రభుత్వం నుంచి మీకు మంచి శుభవార్త రావడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేసేవారికి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పాల్గొనే అవకాశం రావడం, మరియు మీకున్నటువంటి శత్రుత్వం కూడా తగ్గడం అనేది జరగబోతుంది. అయితే వివాహం అయ్యి విడాకులకు అప్లై చేసినటువంటి వారికి కొద్దిగా చిక్కులు అనేది ఏర్పడిపోతాయి. అయితే ఇక్కడ రాహు చూడండి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆరోగ్య సంబంధమైన విషయంలో జాగ్రత్త పడాలి. అనవసరమైనటువంటి అనాలోచన సంబంధమైన విషయాల్లో మీరు చొరవ తీసుకోకుండా ఉంటేనే మంచిది. కుజుడు భాగ్యస్థానంలో సంచారం చేయడము, అష్టమాధిపతి 9లో ఉండడం జరిగింది కాబట్టి తండ్రికి సంబంధించినటువంటి విషయంలో అతను ఎక్కడికైనా వెళ్తూ ఉంటే పిల్లలుగా ఉన్నటువంటి మీరు తోడుగా వెళ్ళడం అనేది చాలా అవసరం. ఇక్కడ కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో లేదా అక్కన పక్కన వాళ్ళతో గొడవలు పడే సమయంలో కూడా మీరు దగ్గరుండి దానికి సంబంధించిన కాంప్రమైజేషన్ అనేది మీరు చేయాలి. అలా చేయగలిగితే సక్సెస్ లైఫ్ అనేది ఈ వారం కూడాను ఈ కన్యా రాశి వారికి ఉంటుంది. అయితే 18, 19వ తారీఖుల్లో లాభదాయకంగా ఉంటుంది. 20, 21, 22వ తారీఖుల్లో మీరు తలచినటువంటి పనులన్నీ కూడాను ఒక కొలిక్కి రావడము, మీ కోరికలు నెరవేర్చబడడం అనేది కూడా సంభవిస్తుంది. అదే సందర్భంలో 23, 24వ తారీఖుల్లో స్త్రీ మూలకంగా అధిక ఖర్చు కూడాను కాసుకోనుంది. దీన్ని మీరు బేర్ చేయాల్సిందే. అయితే ఈ వారంలో ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి కోపం తగ్గించుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరము, లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకోవాలని కుటుంబం వారితో ఈగోని పెంచుకోవడం అనేది అంత మంచిదిగా లేదు. మరియు హస్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి 18, 19, 20, 21, 22వ తారీఖుల్లో చాలా అద్భుతమైన అదృష్టం అనేది కాసుకోనుంది. మరియు చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి లాభదాయకంగానే ఉంది. ఉద్యోగంలో సక్సెస్ అనేది ఉంది, ప్రమోషన్ కూడాను కాసుకొని ఉందని చెప్పవచ్చు. ఇంకా ఏమైనా చిన్న చిన్న దోషాలుగానే ఉంటే వాటిని తొలగించుకొని వెళ్ళాలంటే దక్షిణామూర్తిని అధికంగా ఆరాధన చేయాలి. తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు. 18 హస్తములను కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపినటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, పక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరము ప్రతి శుక్రవారము ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి. చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగా గాను, అలాగే అమ్మవారి శక్తితో, వాక్శుద్ధితో, అలాగే DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది. తులారాశికి చెందినటువంటి వారికి, తులారాశి అనేది కాలపురుషునికి 7వ భావం. 7 అంటేనే బాహ్య ప్రపంచం, పబ్లిక్ ఎక్స్పోజింగ్. ఈ సందర్భంలో ఈ తులారాశి వారికి ఎక్కువగా పబ్లిక్లో ఎక్స్పోజ్ అయ్యే ఆలోచన ఉండదు. ఏం చేస్తే ఏమొస్తుంది మాకు సమాజానికి మేమేం చేసినంత మాత్రాన మాకేం లాభం అన్నట్టుగా ఆలోచించడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ సమాజం నుండి మోసపోయి
నిరుత్సాహంతో ఎందుకురా ఈ జీవితం అనే విధంగా కూడా రోసిపోవడానికి అవకాశం కనబడతా ఉంది. అయితే జన్మరాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో సంచారం చేయడం, అది కూడా 23వ తారీఖు వరకు ఉంది కాబట్టి స్త్రీ మూలకంగా మంచి మంచి ఆదాయాలు, మంచి మంచి ఆలోచనలు, సలహాలు కూడా అందుతాయి. అందువల్ల మీరు తలచినటువంటి కార్యములు నెరవేరడానికి అవకాశం ఉంది. శని చతుర్థ స్థానంలో సంచారం చేయడం అనేది జరిగింది కాబట్టి కుటుంబంలో ఏదేని ఒక సందర్భంలో ఒక డాక్యుమెంటేషన్ గురించి, వీలునామా గురించి, స్థలాల గురించి, ఆ పత్రాల గురించి వాగ్విధం నడిచే అవకాశం కనబడుతూ ఉంది. అలాగే గురువు షష్టమ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి చిన్న చిన్న అవమానాలు పిల్లల వలన కలుగుతుంది. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి మధ్య వయస్కులు కావచ్చు, మీ కుటుంబంలో ఉన్నటువంటి గురువు యొక్క స్థానంలో ఉన్నటువంటి వారు చెప్పే మాటలు మీరు వినకపోవడం వలన కొన్ని తప్పిదములు జరిగి మీకు అవమానాలు కూడా సంభవిస్తాయి. అది పురుషుల వలన లేదా స్త్రీ వలన అనేది మనం పర్టికులర్గా చెప్పలేము, వారి వారి పరిచయాలను బట్టి ఉంటుంది. రాహు సమసప్తమ స్థానంలో సంచారం అనేది వ్యాపార రీత్యా బాగా ఆశతో కూడినటువంటి, ఉత్సాహంతో కూడినటువంటి విధానం అనేది ముందుకెళ్తుంది. కానీ ఆహారము తీసుకోవడానికి కూడా సమయం లేని విధంగా గడిపి లాస్ట్కి మీ శరీరాన్ని అనారోగ్య పాలు చేసుకునే అవకాశం కూడా కనబడుతూ ఉంది. అయితే అష్టమ స్థానంలో కుజుని సంచారం అంత యోగదాయకంగా లేదు. వేగము, ఆవేశము తగ్గించుకొని ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అన్నటువంటి ఆలోచనని మీరు యాక్టివేట్ చేసుకుంటేనే మంచిది. అదే సమయంలో రవి, బుధులు కూడాను వ్యయ స్థానంలో సంచారం చేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా భాగ్యాధిపతి వ్యయ స్థానంలో సంచారం చేయడం అనేది జరిగింది. అందువల్ల ఈ యొక్క తులారాశికి చెందినటువంటి వారికి తప్పనిసరిగా రెండవ వివాహ సంబంధాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. అది లీగల్గానా ఇల్లీగల్గా అనేది వారి వారి విద్యుత్తుగా వదిలేస్తాం. కానీ అలాంటి సందర్భం అనేది కలగడానికి ప్రొవోకింగ్, ఒక ప్రోత్సాహం బయట నుంచైనా కలగడానికి అవకాశం ఉంది. ఇది గమనించాలి కూడా మీరు. అయితే తులారాశి చెందినటువంటి వారికి 18, 19 తారీఖున ఒక చిన్న ప్రమాదం వలన కలిగే భయం అనేది వెంటాడుతుంది. దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. 20, 21, 22 తారీఖుల్లో సౌఖ్యవంతమైన జీవితము, వ్యాపారంలో వృద్ధి, వృత్తిలో ఉన్నతి కలుగుతుంది. 23, 24 తారీఖుల్లో చాలా లాభవంతంగా ఉంటుంది. సర్ప్లస్ గెయిన్ రావడానికి అవకాశం కూడాను ఉంది. ఈ చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఆహార సమస్యలు కలగడం వల్ల అల్సరు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కలిగే అవకాశం ఉంది. గొంతు దగ్గర మంట రావడానికి అవకాశం ఉంది. బోన్ మ్యారో ప్రాబ్లము కలిగే అవకాశం, ట్రాన్స్ప్లాంటేషన్ జరిగే అవకాశం కూడా ఉంది. మరియు స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగబోతుంది. మాకు పెళ్లి కాలేదండి, మాకేం భార్యాభర్తల మధ్య అన్యోన్యత అంటే మీ యొక్క థిక్ ఫ్రెండ్ మీకు సహాయ సహకారాన్ని అందించబోతారు. అలాగే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారు మాత్రము ఆర్థికంగా ఎదగడానికి కొన్ని అడ్డదారులు తొక్కుతారు. దానివలన లాభం కంటే నష్టమే అధికంగా ఉంది. దానిని మీరు కరెక్ట్గా పరిపక్వంగా ఆలోచించి ప్రయత్నం చేయండి. అయితే ఈ వారంలో మీరు దుర్గామాతను అధికంగా ఆరాధన చేయండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో సాధారణంగా కాలపురుషునికి వృశ్చిక రాశి అనేది 8వ భావం కిందకు వస్తుంది. అంటే 8 అంటే ఏమిటంటే మనము పూర్వము చేసినటువంటి తప్పిదములను తెలియజేసే భావము వృశ్చికం. ఆ వృశ్చికం మీకు రాశిగా వస్తే అప్పుడు ఈ వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు సమసప్తమ స్థానంలో కూర్చోనడం వలన మీరు చేసే తప్పిదములన్నీ ఎక్కడ ఉంటాయంటే భాగస్వామి విషయంలో. భాగస్వామికి తెలియకుండా కొన్ని రహస్యములను దాచిపెట్టడం వలన గొడవలు ఏర్పడడానికి అవకాశం ఉంది. అర్జెన్సీ ఫామ్ అవుతుంది. నన్ను సరిగా గమనించడం లేదని భార్య, నన్ను సరిగా చూడటం లేదని భర్త, ఇలాంటి వాగ్విదాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది.
ఒకటి. అయితే మాకు వివాహం జరగలేదంటే భాగస్వామి వ్యాపారాల్లో మోసపోయే అవకాశం ఉంటుంది. మీ లక్ష్యం ఏమిటంటే బాగా వ్యాపారం చేయాలని ఉంటుంది, కానీ ఇంకొక పార్ట్నర్ సహకరించకపోవడం అనేది కూడా సంభవిస్తుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మీ రాశికి దశమ స్థానంలో శుక్రుడి సంచారం అనేది బలంగా ఉంది. అందువలన మీకు తప్పనిసరిగా వృత్తి వ్యాపారాల్లో ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లో అనుకూలంగా ఉంటుంది. మరియు 24వ తేదీ నుండి శుక్రుడు మీకు లాభస్థానంలోకి వస్తారు. అక్కడ బుధుడు ఉచ్చ పొంది నీచభంగా యోగాన్ని కలిగి ఉన్నారు. రవివేర 11వ స్థానంలో సంచారాన్ని చేస్తున్నారు, 10వ భావాధిపతి. ఇంకా మీకు అద్భుతమైనటువంటి యోగం అనేది రావాలి. ఆ యోగాన్ని పొందనీయకుండా చేయడానికి మీలో ఒక రకమైనటువంటి సెక్షువల్ కోరికలు పెరిగి తత్ఫలితంగా మీ యొక్క కాన్సన్ట్రేషన్ పక్కకి వెళ్ళిపోతుంది. కనుక మీరు ఏదైతే మీరు సాధించాలనుకున్నారో ఆ సాధన పట్ల పట్టుదలతో ముందుకు వెళ్ళవలసిన అవసరం కూడా ఏర్పడుతూ ఉంది. ఇక్కడ వ్యయస్థానంలో కేతువు, షష్టమ స్థానంలో రాహు సంచారం అనేది జరుగుతూ ఉంది. జనరల్గా రాహు షష్టమ స్థానంలో సంచారం అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. మీరు చేసే పనిలో, మీ యొక్క ప్రయత్నంలో మీరు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని విధంగా ఉంటారు. మెయిన్గా షేర్ మార్కెటింగ్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధమైన వృత్తుల్లో, రోడ్ కాంట్రాక్టర్, ట్రాన్స్పోర్ట్ ఇలాంటి వాటి విషయాల్లో బాగా అనుకూలిస్తుంది. కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి నిరుత్సాహం కలిగి మన ఇండియాకు వచ్చేద్దామన్న ఆలోచన కలిగి చేతి నిండా వచ్చే ధనలక్ష్మిని వదులుకొని రావడానికి కూడా ప్రయత్నం చేస్తారు కేతువు వ్యయ స్థానంలో సంచారం చేయడం వల్ల. అయితే ఈ వారంలో తృతీయ స్థానం బలపడింది. శని తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు వారి ప్రయత్నాలు 1-4 సార్లు చేస్తే సక్సెస్ అవుతాయి. కానీ వీరు ఏం చేస్తారంటే ఆ యొక్క బాధ్యతను ఒక నిర్లక్ష్య ధోరణితో చేయడం వల్ల ఫెయిల్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీ పక్కన ఉన్నవారు, మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు సక్సెస్ అయిపోతారు. అలాగే గురువు పంచమ స్థానంలో ఉండి మీ రాశినే చూస్తారు. అందువలన మీ యొక్క యాంబిషన్స్ నెరవేరే అవకాశం కనబడతా ఉంది. అలాగే ఇక్కడ మీకు 18, 19వ తారీఖుల్లో చంద్రాష్టమం నడుస్తుంది కాబట్టి ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఎవరిని మాట్లాడకండి. 20, 21, 22వ తారీఖులో తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. 23, 24వ తారీఖులో సౌఖ్యవంతమైన వ్యాపార జీవితము చాలా వరకు లాభాలను తెచ్చే విధంగానే ఉంది. దీంట్లో ఎలాంటి సందేహమే లేదు. విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి సంతాన ప్రాప్తి కలగడానికి, వారు అనుకున్నది నేర్చుకుని ఉన్నతి పొందడానికి అవకాశం ఉంది. మరియు అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి లాభాల మీద లాభాలు సంభవిస్తుంది. మరియు జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా 23, 24 తారీఖులు మాత్రమే అనుకూలిస్తున్నాయి. మిగిలిన రోజులు అంతగా యోగించటం లేదు. అందుకని మీరు వనదుర్గా దేవతను ఆరాధన చేయండి, అత్యుత్తమైనటువంటి ఫలితాలు వస్తాయి. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. కాలపురుషునికి ధనుస్సు రాశి అనేది 9వ స్థానం. 9ని మనము జ్యోతిష్ శాస్త్రంలో భాగ్యస్థానం అంటారు. గురువులు, పీఠాధిపతులు, పౌరోహిత్యం వహించే వాళ్ళు, జ్యోతిష్యులు, ఇలాగా ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు, స్కాలర్సు, ఇలాంటి వారందరూ కూడాను ఈ ధనుస్సు రాశిలో పుడతారని కూడా చెప్తారు. అయితే ఈ వారంలో ధనుస్సు రాశ్యాధిపతి గురువు 4వ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ యొక్క డాక్యుమెంటేషన్ విషయంలో కానీ, పత్రికల సంబంధమైన విషయంలో కానీ, కుటుంబంలో తల్లికి సంబంధమైన విషయంలో చిన్న చిన్న గొడవలు రావడానికి అవకాశం ఉంది. అది ఒకటి. అయితే లాభం ఏమిటంటే వాహన యోగం అనేది ఉంది, గృహయోగం అనేది సంభవించే అవకాశం కూడా ఉంది. అయితే ధనుస్సు రాశికి రాహువు పంచమ స్థానంలో ఉండడం వల్ల ఏదేని తెలియని విధంగా మీ యొక్క యాంబిషన్లో పెద్ద పెద్ద మార్పులు రావడానికి అవకాశం ఉంది. మీరు నెరవేర్చుకోబోతున్నారు. ఏదైనా కొత్త విషయాన్ని, ఒక అమానుష
విషయాలను గురించి కూడా తెలుసుకోబోతున్నారు. ద్వితీయ స్థానంలో వక్రించినటువంటి శని సంచారం జరుగుతుంది కాబట్టి ధనానికి కొద్దిగా లేమి ఏర్పడినప్పటికీ సరైన సమయంలో మీ యొక్క సంతానం ద్వారా ఎక్కడైనా మీ వాళ్ళ చదువుతున్నా లేదా బాగా ఉద్యోగం చేస్తున్నా అక్కడి నుంచి శుభవార్త, అక్కడి నుంచి ధన సహాయం అనేది అందుతుంది. మీకు ఒకవేళ పిల్లలు ఎదిగిన వాళ్ళుగా ఉంటే. అయితే మాకు పిల్లలు లేరండి అంటే అప్పుడు మీ అన్నగారి కుటుంబం నుండి సహాయ సహకారాలు, అక్కగారి కుటుంబం నుండి సహాయ సహకారాలు అందుతాయి. పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఇప్పుడు మీ రాశికి షష్టమ స్థానంలో సంచారాన్ని కొనసాగించడం వల్ల మీ సంతానం మీద మీరు ఏదైనా ఖర్చు పెట్టినా కానీ దాన్ని లాభదాయకంగా పొందే అవకాశం ఉంది. అదే మాదిరిగా వారికి ఉద్యోగ ప్రాప్తి కూడా కలగడానికి అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మీ జన్మరాశికి షష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఇప్పుడు భాగ్యస్థానంలో సంచారాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది కాబట్టి మొత్తం మీద భాగ్యవంతమైన ఫలితాలు, మీ కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకి వారు చేసే ఉద్యోగంలో మంచి గుర్తింపు, అలాగే ప్రమోషన్ కూడా రావడానికి అవకాశం ఉంది. దశమ కేంద్ర స్థానంలో రవి బుధులు సంచారం అనేది వ్యాపారంలో, వృత్తిలో, ఉద్యోగంలో ఉన్నతి, వారికి మంచి మంచి ఆలోచనలు రావడము, ఆ ఆలోచనల్ని వారు యజమానులుగా ఉన్నవారు తీసుకుని మీకు ఇంకా పేరు ప్రఖ్యాతులు ఇవ్వడం కూడా జరగబోతుంది. అయితే ఇక్కడ కేతువు మీకు లాభస్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. తత్ఫలితంగా ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేయాలన్న ఆలోచన కుటుంబంలో ఉన్న వారందరూ కూడా కలగడము, తలచిన విషయాల్లో ఇంతవరకు నెరవేరనివి కూడాను నెరవేరే మార్గాన్ని గురువు ఉపదేశం వలన సంభవించడం కూడా జరుగుతుంది అనడంలో సందేహమే లేదు. 18, 19వ తారీఖుల్లో విశేషించి సౌఖ్యవంతమైన జీవితము, భాగస్వామి వ్యాపారాలు కలిసి రావడం జరగబోతుంది. 20, 21, 22వ తారీఖులో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. 23, 24 తారీఖుల్లో భయ ఆందోళన కలుగుతాయి. అది కూడా ముఖ్యంగా ధనాన్ని పోగొట్టుకున్నామే, తిరిగి అది వస్తుందా రాదన్నటువంటి ఆలోచనలు మిమ్మల్ని పీడిస్తాయి. అయితే మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మంచిగానే ఉంటుంది. ఆవేశం తగ్గించుకోవాలి. పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి లాభాలు కలుగుతాయి. ఈ వారంలో వృత్తిపరంగా మంచి వృద్ధి ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ప్రభుత్వ పరంగా మంచిగా సహాయ సహకారాలు, రాయితీలు కూడా వస్తాయి. అయితే ఈ వారంలో మీరు విశేషించి కాలభైరుని పూజించండి. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారం వీరు ఏదైనా ఒక కర్మకు అటెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా అటెండ్ అవుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. అయితే తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువుని శని చూడడం అనేది జరుగుతుంది జన్మరాశి నుంచి. కాబట్టి మీ ప్రయత్నాలు చాలా ముమ్మరంగా చేయాల్సి ఉంటుంది. గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. రాహువు ముఖ్యంగా మీ రాశికి చతుర్థ స్థానంలో సంచారం చేయడం అనేది జరిగింది కాబట్టి మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో భాగస్వామి వ్యాపారాలు కానీ ఉంటే దాని నుంచి మీరు బయటికి రావడమే మంచిది. లేకపోతే ఏదేని ఒక ఇన్వెస్ట్మెంట్లో నష్టపోవడానికి అవకాశం ఉంది. కుజుడు ఇప్పుడు మీకు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి రాజయోగాన్ని ఇచ్చే విధంగానే ఉంది. కాకపోతే మీ యాంబిషన్ నెరవేరుతుంది. అదే సమయంలో మీకు వచ్చే గుర్తింపుని వేరే వాళ్ళు వేసుకోవడం కూడా జరుగుతుంది. శుక్రుడు ఈ వారంలో మీకు విశేషించి అష్టమ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ అష్టమ స్థానంలో శుక్రుడు 23వ తారీఖున ఉండి, అంటే 23వ తారీఖు వరకు ఉండి మీకు కావలసినటువంటి సుఖాన్ని, సంతోషాన్ని, బెడ్ అండ్ ఫుడ్ సంబంధమైన విషయాల్లో కొద్దిగా ఆటంకాలను ఏర్పరచడం అనేది సహజంగా జరిగే విషయమే. కాకపోతే పూర్వీకుల ఆస్తిలో కొద్ది భాగం మీకు రావడానికి అవకాశం కూడా ఉంది. ఇక్కడ మకర రాశికి
భాగ్యస్థానంలో రవి బుధులు సంచారం అనేది యోగవంతంగా ఉంటుంది. కాకపోతే తండ్రి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అదే సమయంలో మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో ఆ ఉద్యోగం చేస్తున్నటువంటి చోట మీ పనిని మీరు చేసుకుని ఇంటికి వస్తేనే ఆ ఉద్యోగం స్థిరంగా ఉంటుంది. లేకపోతే అక్కడి నుంచి హూస్టింగ్ అయ్యే అవకాశం కూడా కనబడతా ఉంది. మరియు ఇక్కడ విశేషించి కేతువు ఇప్పుడు మీకు దశమ కేంద్ర స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తూ మీకు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో, వృత్తి చేస్తున్నారో, వ్యాపారం చేస్తున్నారో అక్కడికి మీకు తెలియనటువంటి ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందించడానికి, అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీకు అందించడానికి, సలహాలు ఇవ్వడానికి రావడం జరుగుతుంది. వారి మాటలు తూచా తప్పకుండా వినండి. మంచి ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంది. అయితే ఈ వారంలో మీకు 18, 19 తారీఖులో చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు. శత్రువులు మిమ్మల్ని చూసి భయపడడం కూడా జరుగుతుంది. అప్పులు కూడా పుడతాయి. 20, 21, 22 తారీఖుల్లో సౌఖ్యవంతమైన జీవితం ఉంది. భాగస్వామి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఇతర దేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. అయితే 23, 24 తారీఖులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే ప్రతి ఒక్క పనిలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి మీ అమ్మాయిలు, మీకు వివాహమయ్యి అమ్మాయిగా ఉండి ఆమెకు ఒక యుక్త వయసు వచ్చింటే ఆ బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎలాంటి కాన్వర్జేషన్ని సెల్ ఫోన్ ద్వారా కొనసాగిస్తున్నారన్న అంశాలను కూడా మీరు తెలుసుకొని ముందుకెళ్తే మంచిది. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా అనుకూలంగా ఉంది. అధికారము అనేది వస్తుందని కూడా చెప్పవచ్చు. మరియు శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో 18, 19, 20, 21 మరియు 22 తారీఖుల్లో చాలా సౌఖ్యవంతమైన జీవితం అనేది గ్రహాలు ఇస్తున్నాయి. అనుభవించాల్సిన అవసరం మీకే ఉంటుంది. దాన్ని చక్కగా అనుభవించండి. మరియు ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మొత్తం మీద చెప్పాలంటే సంతానానికి కోపం అధికంగా ఉండే అవకాశం ఉంది. దాన్ని అర్థం చేసుకొని మనం ప్రవర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జ్యేష్ఠ సంతానానికి అని కూడా చెప్పవచ్చు. దీని నుండి మనం బయటపడాలంటే ఆంజనేయ స్వామిని అధికంగా ఆరాధన చేయాలి. కుంభరాశికి చెందినటువంటి వారికి, కుంభరాశి కాలపురుషునికి 11వ భావం. 11వ భావం అంటేనే లాభస్థానం కదా. మరి 11వ భావాధిపతి అయినటువంటి ఇక్కడ కాలపురుషుని 11వ భావాధిపతి కుంభరాశికి అధిపతి అయ్యి ఇప్పుడు వ్యయస్థానంలో ఉన్నారు కదా. అప్పుడు ఏమిటంటే లాభాలు కలుగుతాయి, దానికి తగినటువంటి ఖర్చులు కూడా ఉంటాయి. ఇది చెప్పవచ్చు. తలచిన కోరికలు నెరవేరడానికి మీరు ఒకవేళ చాలా కాలం నుండి ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వెళ్ళాలనుకున్న వారికి కూడాను అనుకూలంగా ఉంది. ప్రాపర్టీస్ని ఫామ్ చేసుకుంటారు మీరు. అలాగే ఇక్కడ ధనస్థానంలో గురువు ధనకారకుడే ఉండడం వల్ల ధనానికి కొదువు ఉండదు. కానీ దాన్ని మీరు కరెక్ట్గా మీరు ఎగ్జిక్యూట్ చేయగలిగితే చేతిలో నిండా ఇప్పుడు డబ్బు ఉంటుంది, లేకపోతే కష్టమే. తృతీయ స్థానంలో రాహు సంచారము అనుకూలము. మీ యొక్క కమ్యూనికేషన్ బాగుంటుంది. ఇతరుల్ని బోల్తా కొట్టడంలో మీరు ముందుంటారు. అంటే మంచిగా ఉండండి, బోల్తా కొట్టి వాళ్ళ యొక్క ఉసురు పోసుకోకండి అని చెప్తున్నాను. అలాగే కుజుడు ఇప్పుడు చతుర్థ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది కాబట్టి కుటుంబంలో గృహ నిర్మాణం చేయాలనే ఆలోచన కలుగుతుంది. ఎవరెవరు ఎంత వాటాలు వేసుకోవాలి అన్న ఆలోచన కలుగుతుంది. దానికి ఎవరెవరు ఎంత భాగస్వామి ఉండాలి అన్నటువంటి ఆలోచన కూడా కలిగే అవకాశం ఉంటుంది. కానీ ఇది మాత్రం రాబోయే కాలంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తుంది. జాగ్రత్త పడాలి. మరియు సమసప్తమ స్థానంలో శుక్రుని సంచారం అద్భుతంగా ఉంది. అందువలన మీ కుటుంబంలో సౌఖ్యవంతమైన జీవితము, ఎవరైనా ఒకరు చెప్పినట్టుగానే వినవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే మంచిది కూడాను. అందరూ లీడర్స్ అయితే మిగిలిన వాళ్ళు లేబర్స్గా ఎవరు ఉంటారండి. అందువల్ల ఒకరు చెప్పింది వినాలి, ఒకరు లీడర్షిప్ క్వాలిటీస్ని కలిగి ఉంటారు ఈ వారంలోనే కూడా చెప్పవచ్చు. 24వ తారీఖున మీకు అష్టమ స్థానంలోకి శుక్రుడు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి కొన్ని ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ఆస్తిపాస్తుల గొడవలు ఉంటాయి. మీరు చేసిన తప్పిదములు బయటపడతాయి. కోర్టు వ్యవహారాల్లో నిందలను కూడా మోయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటిని తట్టుకోవడానికి పుణ్యక్షేత్రాలు కూడాను దర్శనాన్ని పొందుతారు. పుణ్యక్షేత్ర దర్శనాన్ని కూడా పొందుతారని కూడా చెప్పవచ్చు. అలాగే ఇక్కడ అష్టమ స్థానంలో రవి బుధులు సంచారం కూడా కనబడుతుంది కాబట్టి మొత్తం మీద ఆహార విషయంలో జాగ్రత్త పడండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు
ఆచితూచి ఈరోజు వెళ్ళవచ్చా వెళ్ళకూడదా శకునం చూసి కూడా వెళ్తే కూడా మంచిదే. పూర్వం మన శకునం గురించి చాలామంది గొప్పగా చెప్పున్నారు, వాటిని పాటించే వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు. భాగ్యస్థానంలో కేతు సంచారం యోగవంతంగా ఉంది. తండ్రికి నిరుత్సాహ నిర్లిప్తత కలుగుతుంది. అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వారిలో ఉన్నత స్థాయికి వెళ్ళలేని పరిస్థితుల్లో బాధపడుతుంటారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసిన సక్సెస్ కాలేదన్నటువంటి ఆలోచన కలుగుతుంది. ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ విశేషించి 18, 19 తారీఖుల్లో చూసినట్లయితే సంతానానికి స్థిరమైన ఆలోచన లేకపోవడం జరుగుతుంది. 20, 21, 22 తారీఖుల్లో మీకు ఏ ఉద్యోగం వచ్చినా ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి చివరికి ఉద్యోగం లేకుండా ఉండడం కంటే ఏదో ఒక ఉద్యోగంలో ఉండి అతనికి ఉద్యోగం పురుష లక్షణం అన్నట్టుగా వారు కొనసాగించడం మంచిది కదండి. అది మీరు ప్రయత్నం చేయండి. 23, 24 తారీఖుల్లో సౌఖ్యవంతమైన జీవితం ఏర్పడుతుంది. పొదుపు చేస్తారు, డబ్బు ఇంట్లో నిలబడుతుంది. ఇన్నాళ్ళుగా చూడలేనటువంటి ధనాన్ని మీ చేతులు తీసుకొని క్యాలిక్యులేట్ చేయడం అంటే లెక్క కట్టడం కూడా జరుగుతుంది. అంటే ఏదో ఒక రూపంలో డబ్బులు వస్తాయని అర్థం అన్నమాట. అయితే ఈ వారంలో విశేషించి ధనిష్ఠా నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా వరకు యోగవంతంగానే ఉంది. కష్టానికి తగిన ఫలితం వస్తుంది. శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారికి మాట తీరు బాగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారు ఈ వారము ఆహార సమస్యలతో ఇబ్బంది పడతారు. అంటే ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో శివుని, ఆంజనేయ స్వామిని అధికంగా ఆరాధన చేయండి. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ మీనరాశి అనేది కాలపురుషునికి 12వ స్థానం. 12వ స్థానం అంటే వైద్యస్థానం. 12వ స్థానం అంటే వ్యయ స్థానం. 12వ స్థానం అంటే ఇతర దేశాలలో నివసించే స్థానం. 12వ స్థానం అంటే ముఖ్యంగా మనకు మన శరీరానికి వెనుక భాగం వెనుకనున్నటువంటి శత్రువులు, ముందున్న శత్రువులు 8వ భావం, వెనుకనున్న శత్రువులు వచ్చి ఎవరంటే తెలియని శత్రువులు. దీనివలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఏంటంటే అలా అంటున్నారే, గురువు జన్మరాశిలో ఉన్నారు కదా అంటే వక్రించి ఉన్నారు. వక్రించిన గ్రహము పెద్దగా ఫాస్ట్నెస్ ఉండదు, మెలకు ఉండదు అనమాట. ఒకరు మనల్ని ఏదైనా తిడితే ఆ తిట్టిన దానికి ఒక 2 గంటల తర్వాత రెస్పాండ్ అవుతాం. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ. ఇది మనం గమనించవచ్చు. అదేవిధంగా రాహు 2వ స్థానంలో వాక్ స్థానంలో ఉన్నారు. అనవసరమైనటువంటి లొడని మాట్లాడడం, తత్ఫలితంగా ఇతరుల దగ్గర కేర్లెస్ అయిపోవడం, మీరు కనబడితే అసలు పక్కకి తప్పుకు వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది ఈ వారంలో. కుజుడు 3వ స్థానంలో సంచారం చాలా అద్భుతంగా ఉంది. మీ మొదటి ప్రయత్నమే సక్సెస్ అవుతుంది. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతారు. అలాగే శుక్రుడు ఇప్పుడు మీ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు, 6వ స్థానంలో. అక్కడ 23వ తారీఖు వరకు ఉంటారు. తర్వాత 24వ తారీఖున 7వ స్థానంలోకి వెళ్తారు. ఇది ఒక పాసిబిలిటీని ఇస్తూ ఉంది. అంటే పాసిబిలిటీలో పాజిటివ్ని ఇస్తుంది, ఒక నెగిటివ్ని ఇస్తుంది. అవమానాలు కలిగిస్తుంది, రాజకీయ ఉన్నతిని కలిగిస్తుంది. పదవుల్లో మంచి స్థాయికి వెళ్ళడానికి స్త్రీ సహాయ సహకారాలు ఇస్తుంది. అదే స్త్రీ మీ దగ్గర నుండి ఆస్తి కొట్టేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ 2 ఎక్స్ట్రీమ్స్ మనము ఆలోచన చేసి కానీ ముందుకెళ్తే సక్సెస్ లైఫ్ అనేది ఉంటుంది. కుటుంబంలో ఇందువలన 3వ వ్యక్తి ఎంటర్ అవ్వడం వల్ల మీ జీవితంలోకి కుటుంబంలో కొన్ని సమస్యలు కూడా ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది. అయితే కేతు 8వ స్థానంలో సంచారము అంతగా యోగవంతమైన ఫలితాలు ఇవ్వదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. ఒక్కోసారి ఏంట్రా ఈ జీవితము, ఎప్పటికి కానీ డెవలప్ కాలేమా అన్నట్టు ఉద్దేశంతో ఆత్మహత్య ప్రయత్నాలు కూడాను మనకి ఆలోచనని ప్రేరేపించే విధంగా ఈ కేతు అనే గ్రహం 8వ స్థానంలో ఉంటే సంభవించే అవకాశం ఉంది. కాబట్టి మృత్యుంజయ మంత్రాన్ని ఎప్పుడు పఠిస్తూ ఉంటే కూడా మంచిదే. అయితే శని లాభస్థానంలో ఉన్నారు కదా, లాభాల మీద లాభాలుగా రావాలి కదంటే నిజమే ఇస్తారు. కానీ మీరు వృత్తినే మొదట స్టార్ట్ చేయలేదే. వృత్తి స్టార్ట్ చేయకుండానే ఒక చెనక్కాయ గింజ దొరికింది, ఆ గింజను మనం మొలకిస్తే 10 కాయలు వస్తాయి, అందులో ఉండే 10 రెంట్లో 20 గింజలు వస్తాయి. ఆ 20 గింజల తర్వాత ఇంకా వేస్తే ఇన్ని మూటలు అవుతుంది, అన్ని మూటలు అవుతుంది. కళ్ళకు అనేది కాదు కదండి. మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేని పరిస్థితిలో ఉంటారు ఈ మీనరాశి చెందినటువంటి వాళ్ళు. ఒక డిప్రెషన్లో, ఆ డిప్రెషన్ నుండి బయటకు పడితే మీరు అదృష్టవంతులు, గొప్ప స్థాయికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే 18, 19 తారీఖుల్లో
జాగ్రత్తగా వినండి. మీ తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చేయాలి. మీ తల్లి గురించి సమాజంలో ఎవరో తెలియనటువంటి వ్యక్తులు పుకార్లు సృష్టిస్తారు, తప్పుడు మాటలు మాట్లాడతారు. దాన్ని మీరు ఇంకొకరికి చెప్పడం వల్ల ఇంకా ప్రాపగాండ అవుతుంది. కాబట్టి అక్కడికి నిలిపేసి మీ ప్రవర్తనలో మంచిగా మార్పులు తెచ్చుకునే విధంగా మీరు ప్రయత్నించాలి. 20, 21, 22వ తారీఖుల్లో సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీకు సంతానం కలిగే యోగాన్ని భగవంతుడు ఇస్తుంటే కాలదనుకోకుండా ఉండడం అనేది అవసరం. 23, 24వ తారీఖుల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. స్త్రీ మూలకంగా మీకు ఏదైనా ఒక కంపెనీలో ఉద్యోగ ప్రమోషన్ రావడం కానీ, ప్రపోజల్ రావడం కానీ, ఉద్యోగానికి సంబంధించిన ప్రపోజల్ రావడం అనేది జరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహమే లేదు. పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు అనుకూలంగా ఉంది. భాగస్వామి వ్యాపారాలకు మాత్రం దూరంగా ఉండండి. మరియు ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం మీకు 23, 24 తారీఖులు మాత్రం అనుకూలంగా ఉంది. రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారు భార్యాభర్తలుగా ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి. గొడవలు తగ్గించి సక్సెస్ఫుల్ లైఫ్ని ఇస్తుంది. వ్యాపారంలో కూడా మెలకుగా ఉంటేనే మంచిది, లేదా నష్టపోయే అవకాశం ఉంది. అయితే ఈ వారంలో మీరు కుబేరిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మరొక వారం వారరాశి ఫలితాలతో మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. శుభం.